మరి దావీదు అనే భక్తుడు ఎన్నో కీర్తనలు రాశాడు. అందులో ఈ 110వ కీర్తన ద్వారా ప్రతి కీర్తనలో ఏవో కొన్ని మంచి మాటలు మనకుంటాయి, మంచి పాఠములుంటాయి. ఎందుకనగా అనుభవస్తులైన దైవజనులు ఎప్పుడైతే ఆత్మతో నిండుకొని ఇలాంటి కీర్తనలు రాస్తారో వాళ్ళ జీవిత అనుభూతి ద్వారా మనమందరం కూడా ఎన్నో మేలు పొందగలుగుతాం. ఒక పాట ఆదం బెన్ని గారు పాడుతూ ఉంటారు. తండ్రి నిన్ను చూడాలని, ప్రియుడా నిన్ను చేరాలని తప్పించుతున్నది నా హృదయం. ఆ తపన ఎలా ఉంటుందో దాన్ని ఎలా వివరించాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నది. అంటే ఆయన ఎన్నిసార్లు అలాంటి ఓల్ నైట్ ప్రార్థనలో గడిపినప్పుడు దేవుడు ఆ తలంపు ఇచ్చడం ద్వారా ఇంతమంది ప్రజలకు ఆ అంశాన్ని అందజేసి మనమందరం ఆ చరణం పాడుచుండగా దీవెన పొందుటకై ఆ చరణాన్ని పాడుకుంటూ ఉంటాం. అయితే నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదముల పీఠంగా చేయు వరకు నా కుడిపార్శ్వం నా కూర్చుండుము. ఇదే మాట సువార్తలలో కూడా ప్రభు ఎత్తిపట్టి దావీదును తమ కుమారుణ్ణి ప్రభు ఎందుకంటున్నాడు? దావీదు సంతానంగా జన్మించిన యేసుక్రీస్తును ప్రభు అని ఎందుకు పిలుస్తున్నాడు, కుమారుడు అని ఎందుకు పిలవలేదు అని పరిశీలన అడిగినప్పుడు దానికి జవాబు చెప్పలేకపోయింది వారు. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు. ఇప్పుడు చూడండి, ప్రభు అంటే ఎవరు? యేసు ప్రభు. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏంటి? నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయి వరకు నా కుడి పార్శ్వం నా కూర్చుండుము. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారునితో ఏమని చెప్పాడంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయబడుతున్నా, అందాక నా కుడి పార్శ్వం నా కూర్చుండమని చెప్పాడు దేవుడు. చూడండి, ఏలన పాలయ్యాడు, నిందల పాలయ్యాడు, సిలువను మోశాడు, రక్తం చిందించాడు, కొరడాతో కొట్టబడ్డాడు ప్రభు. సిలువను మోస్తూ సిలువడిగా వెళ్లి సిలువలో తన ప్రాణాన్ని పెట్టినప్పుడు శత్రువులందరూ కూడా తలుపుకుంటా నిజంగా దేవుని కుమారుడైతే దిగిరా కిందికి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు నిజంగా వాళ్ళకి దిగి చూపిస్తే వాళ్ళు ఏమందరు? దేవుని కుమారుడు అందరూ, అయినా నమ్మకపోదురు. కానీ ప్రభుకు సిలువ మరణం పొందుడు ద్వారా మనందరినీ విడిపించవలసిన గొప్ప భారం ఉండే గనక ఆయన ఏం చేశాడంటే, ప్రజల మాట వినకుండా, ప్రజలు కోరినట్టు అద్భుతం చూపకుండా సిలువలో తన ప్రాణం పెట్టాడు. అది ప్రజలకు వెర్రితనంగానే ఉండవచ్చు సిలువను గురించిన వార్త, కానీ నమ్మిన వారికి ఏంటి అట? అది దేవుని శక్తి. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆ దినాల్లో ఎంతమంది సిలువను చూశారు? మరి ఈయన ఇంతమందిని బాగు చేశాడు, పీనుగులను లేవనెత్తాడు, మరి గుడ్డోళ్ళకు చూపునిచ్చాడు, నీళ్ళ మీద నడిచాడు, ఇస్తుంటోడి సిలువలో మరణించడమా, ఇదెంత ఘోరం అని చెప్పి ప్రజలందరూ కూడా ఆ దినంలో అపనమ్మకం పెట్టుకున్నారు ప్రభు మీద. కానీ అయినప్పటికీ ప్రజల ఎదుట అది వెర్రితనంగా ఉన్నప్పటికీ నమ్ముతున్న మనకు దేవుని శక్తిగా దేవుడు ఆ సిలువ మరణాన్ని మన ముందు ఉంచాడు. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు ఏమని చెప్పాడు? యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయుదును. మన కొంతమంది శత్రువులు ఉంటారు, కొంతమంది మంత్రకాలు ఉంటారు, కొంతమంది ఓర్వలైన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆఫీసులో ఉంటారు, కొంతమంది బడిలో ఉంటారు, కాలేజీలో ఉంటారు, పనిచేసే కాడ ఉంటారు, ఇరుగు పొరుగు వారి దగ్గర కూడా ఉంటారు. అలాంటి శత్రువులను చూస్తే మనకు మండి పడుతుంది. వాళ్ళని దేవుడు ఎప్పుడైనా ఖాళీ కొడితే బాగుండు అనిపిస్తుంది మనసులో, వాళ్ళని కొడితే మొత్తితే బాగుండు అనిపిస్తుంది. ఇక నవ్వటోళ్ళ మీద జారి పడ్డట్టు పొరపాటున మనం ఎన్నడన్నా వాళ్ళం కూడా పడిపోతామా, వాళ్ళు పక్కపక్క నవ్వుతారు, అవునా కదా? కనుక ఇలాంటి శత్రువులను దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? నీ పాదములకు పీఠంగా చేయబోతున్నాను అంటున్నాడు. పగ తీర్చుకుంటా నా పని అంటున్నాడు. మీరు పగ తీర్చుకోవద్దు, ఆ పని ఆయనకే ఇచ్చిపెట్టాలి. ఆయన పని మనం చేసామనుకోండి కాయలా పడతాం. ఆయన చేతులకు వెళ్ళి గుంజుకొని నేనే నా పని చేసుకుంటా, నేనే నా పగ తీర్చుకుంటా అంటే మనం నష్టపోతాం. ఆయన పగ తీర్చినప్పుడు దానికి తిరిగి ఉండదుగా. ఆయన పగ తీర్చేటప్పుడు సరిగ్గా ముక్కుతాడు వేసి ఎక్కడ లాగాలి అక్కడ లాగుతాడండి. ఒకసారి ఒక రాజుగారు, సిరియా దేశం రాజు వచ్చాడు. 1000 ఇనుప రథాలు ఉన్నాయట. ఎన్ని? ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని? ఆ దినాల్లో 1000 ఇనుప రథాలంటే మన కర్ర రథాలన్నా సరిగా ఇక్కడ లేవు, ఇనుప రథాలు ఉన్నాయి. 1000 ఇనుప రథాలతో వచ్చి ఇజ్రాయెల్ దేశం అంతా కూడా చుట్టేసుకొని వాళ్ళని బెదిరిస్తూ, మీ దేవుడు కాపాడుతాడా,
ఎన్నో దేవి దేవతలు నేను ఓడించినోన్ని, వాళ్ళ దేశాలను నా దేవుడు కాపాడలేకపోయిండు, నీ దేవుడు కాపాడుతాడా? వట్టి మాటలు ఎదిగింటున్నారు, ఇసుకే మాటలు అని చెప్పి బాగా బెదిరించడం మొదలు పెట్టిండండి. ఉత్తరం రాసుకుండా పంపిండు. సరిగ్గా నాకు లొంగుతావా, పన్ను కడతావా లేదా, లేకుంటే నీ మీద పడి నీ దేశం మొత్తం నాశనం చేస్తా అని చెప్పి బెదిరింపు మాటలు ఇవన్నీ వచ్చాక ఆ రాజుగారు ఆ ఉత్తరం పట్టుకొని ఏం చేశాడు చెప్పండి? ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేశాడు. తండ్రి, ఆ ఉత్తరం నువ్వే చూడు, ఆయన బెదిరింపు మాటలు నువ్వే విను, ఎలా మాకు రక్షణ ఇస్తావు మాకు తెలియదు. ఆయన ముందు మేము ఏ పాటి వారు, మాకు ఒక్క రథం కూడా సరిగా లేదు, ఆయనకి ఇంప రథాలు ఉన్నాయి, ఆయన గొప్ప యోధ, ఆ సిరియా దేశపు రాజు సంగతి నువ్వే చూసుకోదేవా అని ఉత్త కన్నీల ప్రార్థన చేశాడు. అంతే అండి. ఆ కన్నీల ప్రార్థన చేయడం ద్వారా వెంటనే యేషయా భక్తుడు వచ్చి ప్రవచనం పలికాడు. నీ మీద రంకెలు పెట్టోని ముక్కుకు తాడేసి వాళ్ళ దేశానికి తీసుకెళ్లి వాళ్ళ మనుషులతోనే హతం చేపియబోతున్నాను, నువ్వేం భయపడకు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయన ప్రార్థన చేస్తున్న ఆలస్యం లేదు, అక్కడికి వెళ్ళి ప్రవచనం వచ్చింది. ఆ ప్రవచనం రాగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ ధైర్యం తెచ్చుకున్నారు. ఇక ఏం జరిగిందంటే ఎక్కడికెళ్ళో ఒక దుర్వార్త వినబడ్డది. అయ్యో రాజా, నువ్వు ఇక్కడ వచ్చి చేరావు సిరియా దేశం నుండి, నీ దేశం మీద దాడి చేసడానికి వేరే పొరుగు రాజులు వచ్చారు, నువ్వు అర్జెంటుగా రావాలని ఖబర్ అందిందట. వీళ్ళందరూ సైన్యాన్ని తీసుకుని ఎటు మలిగిందిగా రిటర్న్ వెళ్ళిపోయింది. రిటర్న్ వెళ్ళిపోతే అక్కడ సైన్యం లేదు, ఏం లేదట. అది ఉత్త వార్త. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పారో ఏమో తెలియదు. ఆ వార్త ద్వారా వీళ్ళు మరిపోయిన తర్వాత ఆ దాగోని మందిరంలో బలి అర్పించేటప్పుడు తన కుమారులు ఆయనను హతం చేసేశారు. ఆ రాజును ఏం చేశారు? తన కొడుకులే చంపారు, సింహాసనం కొడుకు. చూడండి, దేవుడు ఏం చేశాడు? నొప్పుకు తాడేసి సిరియా దేశంకు గుంజుకపోయి వాళ్ళ మనుషులతోనే చంపిస్తా అన్నట్టే ప్రవచనం నెరవేర్చి ఈ శత్రువులను దేవుడు ఏం చేయబోతున్నాడు? నీ పాదానికి పీఠంగా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు శత్రువుల కొరకు ఒక పని చేయాలి. ఏం చేయాలి? ఎవరు చేస్తారు చెప్తారో కరెక్ట్ ప్రార్థన చేయాలి. ఇంకా నీ శత్రువు ఆకలిగానే ఉంటే ఆహారం పెట్టాలి, నీ శత్రువులను క్షమించాలి, నీ శత్రువుల మీద ఎప్పుడు కూడా పగ నువ్వు పెట్టుకోవద్దు. అలాంటి పెద్ద మనసు నువ్వు కలిగి ఉండాలి. మిగతా సంగతులన్నీ దేవుడే చూసుకుంటాడు, మనం చేయవలసిన పని లేదు. శత్రువులను ప్రేమించాలట. అమ్మో, ఇది ఎంత కఠినమైన పని. ముఖమే చూడబుద్ధి కాదంటే దేవుడు ఏమంటుంది? ప్రేమించాలి. వాళ్ళ ముఖమే మనకు చూడబుద్ధి కాదు. ఈ త్రోగుండా వాళ్ళు వస్తుందంటే ఆ త్రోగుండా వెళ్ళిపోబుద్ధి అవుతుంది. కానీ శత్రువులను ప్రభు ఏమంటున్నాడు? ప్రేమించుడి. శత్రువు ఆకలిగాని ఉంటే ఆహారం పెట్టుడి, శత్రువులు దప్పి కలిగి ఉంటే నీరిపాలే, శత్రువుల గాడిద తప్పిపోతే వాళ్ళ ఇంటికి మళ్ళీ ఏర్చాలట. వాళ్ళు ఆకిలే దొక్కపోతే మనకంటే గాడిదని కూడా తీసుకుపోయి అప్పచెప్పి రావాలట. చూడండి, దేవుడు ఎంత గొప్ప మర్మాలు చెప్పాడు అక్కడ. అప్పుడు శత్రువుల తల మీద కుంపటి పెడతాడు దేవుడు. శత్రువుల తల మీద ఏం పెడతారు? కుంపటి పెట్టుకొని చూశారు ఎప్పుడైనా నెత్తి మీద? అమ్మో, నెత్తి మాడిపోతుంది. నిప్పులు నెత్తి మీద పెట్టుకున్నామంటే ఒకే ఆరాటం. నువ్వు క్షమించావు, నువ్వు ప్రార్థిస్తున్నావు, నువ్వు వారికి ఆహారం పెట్టడానికి రెడీ ఉన్నావు, సమాధానం పడేదానికి రెడీ ఉన్నావు అనుకో, ఆమె నెత్తి మీద గుంపటి పెట్టబడి రాత్రి పగలిగే నిద్ర పట్టదు. ఆమె ఆరాట పడతా ఉంటది. ఏంటి నా శత్రువు నన్ను ప్రేమిస్తుంది, ఏంటి నాకు అర్థమే కాదు సంగతి. ఆరాట పడుతుందట. కనుక శత్రువుని మనకేం చేస్తుంది దేవుడు? పాదానికి పీట. ఇక మరో దినము 2 చేతులు జోడించుకొని కాళ్ళ దగ్గరికి రానిస్తుంది. అయ్యో, అనరాని మాటలు నిన్ను అన్నా, దయతో క్షమించు నన్ను, నాకు మనసునే పడతలేదు, నీ నన్న సంధి, దయతో నన్ను క్షమించని కాళ్ళ మీద పడుతుంది. శత్రువులను ఏం చేసినట్టు దేవుడు అక్కడ? పాదానికి పీఠంగా చేసినట్టు. సామెతలో ఒక చోట ఏముంటుందంటే, ఒక ప్రవర్తన యెహోవాకు నచ్చిన ఎడల మీతో మీరు చెప్పాలి. ఆయన శత్రువట ఆయనకు స్నేహితుడగును. మన ప్రవర్తన ఆయనకు నచ్చాలి. యేసయ్య మన ప్రవర్తన ఆయనకు నచ్చింది అనుకోండి, మన శత్రువులు మనకు మిత్రులుగా మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదపు పీఠంగా చెయ్యి వరకు నా కుడి పార్శ్వం నా కూర్చుండుము. అంటే నువ్వు ఉగ్రుడు అయి లేవకు, నీ నోట అందాని మాట అనకు. ఒక మాట విడుదల చేసేటువంటి భూమి నెరవిడిచి వాళ్ళని పాతాళంలో మింగేస్తుంది. అంత గొప్ప శక్తి ఉంది నీకు. ఒక మాట సెలవిస్తేవంటే ఎర్ర సముద్రం పాయలైపోతుంది, శత్రువు మొత్తం కమ్మకపోతుంది. ఒక మాట సెలవిస్తేవంటే
అక్కడ వడగండ్లే కురుస్తాయి, ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది. కానీ మాత్రం నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుండు. ఆ దేవుడు నా ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను. ప్రభు అంటే దేవుడు, నా ప్రభుతో అంటే కుమారునితో నా ప్రభు. ఇప్పుడు ఆ కుమారుడే దావీదుకు ప్రభు. దేవునికి స్తోత్ర. దావీదు కన్నా కొడుకు అదే వంశంలో పుట్టాడు, కానీ దావీదుకి ఏమై ఉన్నాడు? ఇప్పుడు ప్రభు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఇది అర్థం కాని మర్మం. నెత్తి గోక్కొని చచ్చారు పరిచయులు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను నేను ఎందుకన్నాడు దావీదు అని అడిగినప్పుడు వాళ్ళు ఏం అనలేకపోయింది. తన కుమారుణ్ణి ప్రభు అని ఎలా అంటున్నాడు ఆయన అని చెప్పి సెలవిచ్చినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు దానికి జవాబు వాళ్ళు చెప్పలేకపోయింది. 2వ వచనం చూడండి. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేస్తున్నాడు, నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయుము. చదవండి మళ్ళీ. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేస్తున్నాడు, నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయుము. దేవునికి స్తోత్రం. శత్రువుల మధ్య దేవుడు ఏలికగా మనల్ని చేస్తాడండి. ఐగుప్తు దేశం ఇజ్రాయెల్ దేశానికి ఎప్పుడు శత్రువులే. కానీ దేవుడు ఏం చేశాడు? అదే దేశానికి కొంతమంది బానిసలుగా పంపించాడు. ఆ బానిసలుగా పట్టబడిన వాళ్ళు యోసేపు ఉన్నాడు, దానియేలు ఉన్నాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, మొర్దెకై ఉన్నది, ఎస్తేరు ఉంది. వీళ్ళందరూ యూదులే. అయినప్పటికీ నేను దేశానికి వెళ్ళినా ఆ దేశంలో వీళ్ళు ఏం చేశారు? పరిపాలకులుగా, అధికారులుగా దేవుడు వారిని నియమించి వేశాడు. రాజుకు సింహాసనం తప్ప యోసేపుకు సింహాసనంకి ఇంకేం తేడా లేదట. రాజు ఉత్తగా సింహాసనం మీద కూర్చుండి యోసేపు చెప్తేనే కుడి చేత ఆడించాలి, ఎడమ చేత ఆడించాలి. యోసేపు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అంత గొప్ప అధికారం యోసేపు దేవుడు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒకప్పుడు యోసేపు ఏమై ఉన్నాడు? ఆ దేశంలో బానిస, గట్టి పనులు చేశాడు, పాలేరుగా అమ్మబడ్డాడు, ఇంటికి పాలేరుగా ఉన్నాడు. పొలం పనులు చూసుకోవాలి, ఆఫీస్ పనులు చూసుకోవాలి, యజమాని ఏ పని చెప్తే ఆ పని చేసేవాడిగా ఉన్నాడు. మరి అందరి జీతాలు పంచుకో అందరికీ అంటే ఆయన వంచాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఒకనాడు పట్టబడి జైల్లో వేయబడి ఆ జైల్లో రాజుకు పడ్డ కళలకు అర్థం చెప్పుడు ద్వారా రాజైన పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ఎక్కడ కూర్చుండబెట్టాడు? ప్రధానంతో కూర్చుండబెట్టాడు. నిన్ను కూడా ఏం చేస్తాడు? పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి ప్రధానంతో కూర్చుండబెడతాడని 113 కీర్తన చదవండి. ఏ వచనమండి? 113 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. చూడండి, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆమె ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగా చేయను. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఎంతమందికి సంతానం లేదు? సంతానం లేని దాన్ని ఒక ఇల్లాలుగా చేస్తాడు, కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తాడని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంతేకాకుండా ఆయన భూమిని వంగి చూస్తున్నాడట. 6వ వచనంలో ఆయన భూమి ఆకాశములను వంగి చూడ అనుగ్రహించుతున్నాడు. ప్రధానులతో, తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై నేల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఒకప్పుడు మా పరిస్థితి చాలా పేదగా ఉండేదండి. ఇల్లు మొత్తం కూర్చుతూ ఉండగా మేము నట్టనమ్మ గుంత దగ్గర కూర్చుండేవారం. మా పెంకలన్నీ కూర్చుండే, ప్రక్కకి పేద గటర్ వారుతుండే. అనేక మార్లు ఆ గటర్ నీళ్ళు లోపలికి ఇంట్లోకి వచ్చేస్తుండే. ఆ వర్షం తగ్గేదాకా అలాగనే కూర్చుండి ఉంటుంటుంది. పెంకలన్నీ కూడా పలిగిపోయి పక్కల తడకలన్నీ కూడా ఎర్రలు వారుతుండే. కానీ అలాంటి పేద పరిస్థితి ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉంచలేదు. ప్రజల ప్రధానంతో దాన్ని కూర్చుండబెట్టుటకై మా పేద కుటుంబాన్ని దేవుడు లేవనెత్తి ఒక ఆఫీసర్గా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దరిద్రులను పైకెత్తువాడు. మా తల్లి బీదగా ఉండి నెలకు ₹1 2 వీడికెళ్ళి కమ్మరిపల్లి రాక గంప మోసి తోలుకుంటా పోవు, తోలేడు బండి మీద కాళ్ళ నడకతో నడుచుకుంటా. ఈ దినాల్లో బస్టాండ్ నుండి గుడి దగ్గర రండి నడుచుకుంటా అంటే మనుషులకు శాత కాదు. ఆమె ఎక్కడి దాకా పోతుండే? కమ్మరిపల్లి వరకు అప్ అండ్ డౌన్ అంటే చూడండి ఎన్ని గంటలు పడుతుంది దినం. ఆడదాకా పోవాలా, గంప అప్పెప్పలం అలా తిరిగి రావాలి. అలా శ్రమపడ్డ కుటుంబం మాది, పేద స్థితిలో ఉన్న కుటుంబం మాది. అయినప్పటికీ దేవుడు మమ్మలను పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి
ప్రధానులతో కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేదగా బీదగా ఉండరు. దేవునికి స్తోత్రం. వారిని దేవుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. దేవుణ్ణి మనం నమ్మినామంటే మన పేదరికం అంతా తొలగిపోతుంది. నీ వాడలో నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నువ్వు లోనికి వచ్చినప్పుడు దీవించబడతావు, నువ్వు బయట వెళ్ళినప్పుడు దీవించబడతావు. ప్రధానులతో దేవుడు నిన్ను కూర్చుని పెడతాడు. గొప్ప గొప్ప వారితో దేవుడు నీకు స్థానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అలా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన సంతులేని దాని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగా చేయును. 2వ వచనంలో యెహోవా నీ పరిపాలన దండం సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రుల మధ్య నీవు పరిపాలన చేయుము. శత్రుల మధ్య పరిపాలన చేసే ఎన్నో సాక్ష్యాలు మనకు గ్రంథంలో కనబడతా ఉంటాయి. ఎస్తేరు ఒక బానిస పిల్లగా ఎక్కడికి తెచ్చాడు దేవుడు చూడండి. వాళ్ళందరూ కూడా శత్రులుగా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు ఎస్తేరును చూడండి మిస్ యూనివర్స్ గా ఆ ప్రాంతానికి పంపించాడు. ఆ గుంపులో చేరింది. అందరూ కూడా పరిమళ స్నానాలు చేస్తా ఉంటే మొర్దెకై సాదుకున్న బిడ్డను ఆ గుంపులో పెట్టేశాడు. వీళ్ళు యూదులని చెప్పి ఆ రాజుకు తెలియదు, చెప్పదని చెప్పాడు. యూదులను చులకగానే ఎంచుతారు, వాళ్ళు తక్కువ కులం కింద ఎంచుతారు గనుక కులము జాతి చెప్పకని మొర్దెకై సాదుకున్న ఆయన నిన్న తండ్రి తన బిడ్డకు చెప్పాడు. అప్పుడు ఆమె తన జాతిని తన వంశాన్ని చెప్పలేదు. ఆ గుంపులో చేరింది. పరిమళ క్రియలన్నీ కూడా సంవత్సరం లోపల ముగింపయ్యాయి. ఏడాది పొడుగా పరిమళ స్నానాలన్నీ కృత్యాలన్నీ ముగించుకొని మరి బయటికి వచ్చి ఆమెకు వెళ్ళడానికి వంతు వచ్చినప్పుడు రాజు దగ్గరికి వంతు రాగా ఆమె దీనంగా రాజు ముందు నిలబడి ఉంది. అంతే. అలా దీనంగా నిలబడి ఉండగా ఎస్తేరుకు వంతు వచ్చినప్పుడు చంద్రుడు పెట్టిన అలంకారం తప్ప ఈ అలంకారం ఆమె కోరలేదు. మిగతా పిల్లలందరూ ఏం కోరేవారు? అమ్మో ఇప్పుడు మోడర్న్ గా ఎర్ర రాళ్ళ నెక్లెస్ నడుతుంది, తెల్ల రాళ్ళ నెక్లెస్ నడుతుంది, దానికి ఇంకా ముత్యాలు కూడా ఉండాలి కింద అని రకరకాలు చెప్పేవారు. ఇప్పటి పిల్లలు అయితే నాకు ఈ చైన్ వద్దు, గా చైన్ కావాలి, ఇది ఓల్డ్ మోడల్ అయిపోయింది, నా కాళ్ళకి మట్టలద్దు, నా కాళ్ళకు పట్టాలద్దు, నాకు వడ్డానం వద్దు, ఇది కావాలి, ఈ టైప్ వెంటికలకి ఇట్లా చుట్టు ఉండాలి అని చెప్పి ఎన్నో చెప్పేవారు. చంద్రుడు ఆమెను అలంకరించిన దాన్ని తప్ప ఇంకేం అలంకారం ఆమె కోరలే. దీనత్వమే ఆమెకు అలంకారంగా ఉంది. దేవుని దయనే అలంకారంగా ఉంది. పరిశుద్ధతనే అలంకారంగా ఉంది. దేవుడికి స్తోత్రం. దీనత్వం ఎప్పుడైనా అలంకారంగా ఉంటుందా అని చెప్పి మనం అనుకుంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కింది వచనాలు రాయబడింది. శారా తన భర్తకు లోబడుట చేత తను తాను అలంకరించుకొనెను, భర్తను ప్రభు అని పిలిచెను. దీనత్వమే ఏ స్త్రీకైనా అలంకారం. ఏ స్త్రీ తన పెనిమిటిని గౌరవిస్తుందో, 10 మందిలో గౌరవ పదాలతో పిలుచుకుంటుందో, 10 మందిలో అనుకోబుద్ధి కలిగి వినయ మనసుతో ఉంటుందో, ప్రేమతో ఉంటుందో, ఆయన చెప్పిన మాట నెరవేరుస్తుందో, ఆ స్త్రీకి వాళ్ళ పెనిమిటి అలంకారం. ఆమెకు అది అలంకారం. దేవునికి స్తోత్రం. అయితే చంద్రుడు పెట్టిన అలంకారం తర్వాత ఏది కూడా కోరలేదు కనుక రాజుకు ఎస్తేరు పట్ల దయ పుట్టి సింహాసనం దిగి వచ్చి తన కిరీటాన్ని తీసి ఎస్తేరు తల మీద పెట్టేశాడు. ఎస్తేరు ఏమైపోయింది? ఇప్పుడు 127 దేశాలకు ఒక క్షణంలో రాణి అయిపోయింది. అప్పుడే ఆమెకు పట్టాభిషేకం జరిగిపోయింది. చూడండి, దేవుడు శత్రువుల ఎదుట ఎలాగ నిలబెట్టాడు. ప్రధానులతో కూర్చుండబెట్టే గొప్ప దేవుడు వెంట కుప్ప మీద నుండి ప్రజలు లేవనెత్తువాడు. మరి ఎస్తేరులో ఏమన్నా మంచితనాలు ఉన్నాయా? తల్లి లేదు, తండ్రి లేదు, పేద బీద, కులం తెలియదు, గోత్రం తెలియదు. అసంటి పిల్లని దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు చూడండి. మరి ఆమె కూడా ఫలానా దేశం రాణి అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? రాణి కాదు, మన కదా, ఆమె ఉత్త బానిస. వాళ్ళ కంట్రీలోనే పట్టబడ్డ పిల్ల, బానిసగా చేయబడ్డ పిల్ల. ఆమె ఒక రాజకుమారి కాదు. ఏదో దేశానికి రాజకుమారి అయితే ఈయనకు ఆమెకు పెళ్లి జరుగుతుందంటే అదొక ఘనత అనుకోవచ్చు, కానీ ఆమె ఒక బానిస. కానీ బానిసను పెద్దకుప్ప మీద నుండి లేవనెత్తి దేవుడు ప్రధానులతో కూర్చుని పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడికి స్తోత్రం. 127 దేశాలకు ఆమె మహారాణిగా మారి ఉంటుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఎఫెసియన్స్ 2:6, 2:6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన
ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యం రాబోయే యుగములలో కనుపర్చు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుడికి స్తోత్రం. ఏం చేశాడు మన ప్రభు? రాబోయే యుగములలో తన మహదైశ్వర్యం చూపించాలని. ఏ మహదైశ్వర్యం? నగలు కాదు, వెండి కాదు, బంగారం కాదు, కృపా మహదైశ్వర్యం. ఏ మహదైశ్వర్యం చెప్పండి? ఆయనకున్న కృప ఎంత గొప్పదో. పెండెత్తి పిల్లల్ని ఎదురుగా లేవనెత్తాడు, చెత్తలో రోతల పొరలేవాడిని ఎదురుగా కూర్చునబెట్టాడు, ఉన్నతమైన స్థితికి తీసుకెచ్చాడు. అది చూపించడానికి పరలోకమందు మనల్ని లేపి ఆయనతో పాటు కూర్చుండబెట్టాడు దేవుడు. క్రీస్తుతో పాటు మనం సమానంగా కూర్చుంటున్నమాట. లాజరు బల్ల దగ్గర యేసు ప్రభుతో పాటు కూర్చున్న వారిలో ఒకడు అని రాయబడింది చూడండి. లాజరు ఒకప్పుడు ఎవరు? కొత్త కులిపోయిన మనిషి, చచ్చిపోయిన మనిషి. ఏదైనా మంచిది ఉందా? 4 రోజుల శవమైన లాజరు ఎవరు? పీనుగు. ఆ పీనుగుని దేవుడు లేపాడు. ఎక్కడ కూర్చుని పెట్టుకున్నాడు ఇప్పుడు చెప్పండి? బల్ల దగ్గర తనతో పాటు భోజనానికి కూర్చున్నాడు. మనం ఎవరం మీరు చెప్పండి? మనం కూడా వస్తా పీనుగులమే, మనం కూడా వస్తా రోతతో నిండినాం, కుళ్ళుతో నిండినాం. మనలో మంచిది ఏది లేదు. హల్లెలూయా. ఈ మంచిది ఏది లేనప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించి కృపా ఐశ్వర్యం చూపించాడు. ఆయనకున్న క్షమాపణ ఎంత గొప్పదో, ఆయనకున్న త్యాగం ఎంత గొప్పదో, ఆయనకు నీ మీద ఉన్న ప్రేమ దయ ఎంత గొప్పదో, అది చూపించడానికి నిన్నట లేవనెత్తి ఎక్కడ కూర్చుని పెట్టాడు? తనతో పాటు పరలోకమందు కూర్చుని పెట్టుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజువైనా నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకు. రాజువైనా నీవు దాసుడవయ్యావా, దాసుడనైన నన్ను రాజుగా చేయుటకు. ఆశీర్వదించావు, నన్ను ఆశీర్వదించావు, అభిషేకమిచ్చావు, నన్ను ఆశీర్వదించావు. పరలోకములో పరిశుద్ధులతో సావాసమిచ్చావు. నీకే స్తుత్యం యేసయ్యా. ఆమేన్. పరలోకములో పరిశుద్ధులతో సావాసమిచ్చావు. నీకే స్తుత్యం యేసయ్యా. నా ఎడల నీకున్న వలంపులన్నీ, నా ఎడల నీకున్న తలంపులన్నీ ఎంతో ఎంతైనవి. నా యేసయ్యా ఎంతో అని 110వ కీర్తనలో 3వ వచనం చదువుదాం. యుద్ధ సన్నద్దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు, నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారకృతులై మనసు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యుద్ధకు వచ్చేదరు. బాబా, ఇంత గొప్ప మర్మాలు ఇందులో రాయబడింది. యుద్ధ దినాలు కొన్ని రాబోతున్నాయి. కూరగొత్తలు కోసేస్తారు మనుషులను. మన సౌదీలో ఎంతమందిని చంపేశారు, ఫేస్బుక్లో వేశారు. తుపాకీలను పట్టుకొని పిట్టలను కాల్చేసినట్టు కాల్చేశారు లైన్లో. మరికొంతమంది తలకాయలు వచ్చి ఒక సంచిలో ఒక కార్పెట్ వర్షి పట్టి తలకాయలు మాత్రమే అక్కడ పెట్టినాయి, ఫేస్బుక్లో చూపించారు. దేవుణ్ణి నమ్మినందుకు హత్యలు జరిగినాయి. మన ప్రాంతంలో ఎవరన్నా మనల్ని ఘోషెత్తుందా చెప్పండి? కనీసం చెప్ప మీద ఒక దెబ్బన్న, ఒక బూతు తిట్టన్న, ఎందుకు నమ్మినవే దేవుణ్ణి అని వచ్చే అంటుందా? అంటలేరు ఎవరు కూడా. ఇప్పుడు ఆ రోజులు లేవు. కానీ ఎప్పుడైతే యుద్ధ సన్నద్దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేది. ఇలాంటి శ్రమలు ఎంత ఎక్కువైతాయో ప్రజలు దేవుణ్ణి నమ్ముకోవడం అంత అధికమైతాయండి. వాళ్ళు భయంతో ఇక పారిపోరు. అయ్యో చంపుతారు, కొడతారు, గుద్దుతారని చెప్పి పారిపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇష్టపూర్వకంగా దేవుని దగ్గరికి, దేవుడు మాకు కావాలని చెప్పి ముందుకు వస్తారట. ఇంకా యవనస్తులు ఎలా వస్తారో చూడండి. నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారకృతులై మంచు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ వద్దకు వచ్చేదారు. హల్లెలూయా. ఎంత గొప్ప మర్మం అక్కడ రాయబడింది. ఈ లోకం ఒక గర్భం. ఈ లోకం నుండి యవనస్తులు పుడతారు. ఎట్లా పుడతారు?
మనసు బిందువులాగా పుడతారట. మనసు బిందు ఎప్పుడన్నా గడ్డి మీద పడంగా చూశారా? అది ఎంత పరిశుద్ధంగా ఉంటది. గడ్డి మీద ముత్యాలు ముత్యాలలో మెరుస్తా ఉంటది, వజ్రాలు వజ్రాలలో మెరుస్తా ఉంటది. ఆ మనసు బిందు గడ్డి మీద పడ్డదంటే రౌండ్ గా ఉంటది. అందులో మొత్తం ఆకాశం కనబడుతుంది. అందులో చూసినప్పుడు ఎంత పరిశుద్ధంగా కనబడుతుంది అది. అలా పరిశుద్ధమైన అలంకారకృతులై యవనులలో శ్రేష్ఠులట దేవుని దగ్గరికి వస్తారట. దేవునికి స్తోత్రం. చూడండి, బానిసలుగా పట్టబడ్డారు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో. ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు రాజకుమారులు గనక నా బల్ల దగ్గర నేను తినే వస్తువులు వాళ్ళకి ఇవ్వాలన్నారు, నేను దాగే పానీయాలు కూడా వాళ్ళకి ఇవ్వాలన్నారు. మిగతా పిల్లలందరూ కూడా రాజు బల్లకెళ్ళి వచ్చేదంతా తింటున్నారు, భోజనం పానీయాలు తాగుతున్నారు. కానీ ఈ 4 యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మేము తినము, దీన్ని మేము అపవిత్రులం కాము. రాజు బల్ల దగ్గర ఉన్నది ముందు బలులు విగ్రహాలకు అర్పించబడుతున్నాయి గనక, ఆ తాగే పానీయాల్లో మత్తు ఉంది గనక మేము మత్తును సేకరించము, మాకు అది అవసరం లేదు. మాకు తాగడానికి మంచినీళ్ళే ఇవ్వండి, తినడానికి కూరాకులే ఇవ్వండి. ఏం కోరారు? మటన్ కోరినరా? చికెన్ కోరినరా? ఎవరైనా ఇంటికి పోతే కొంతమంది మాత్రం ముక్కలే కావాలని కోరుతా ఉంటారు. నేను ఒక చోట పెళ్లికి వెళ్ళా, 10 మంది సేవకుల మీద కూర్చున్నాడు. ఒక ఆయన పేరు చెప్పకూడదు, చాలా బొర్ర ఉంటాడు, చాలా లావుకుంటాడు ఆ సేవకుడు. ఆయన కూడా కూర్చున్నాడు. వాళ్ళు చిన్న భగవన్లో కొన్ని ముక్కలకి కూర పట్టుకొచ్చారండి. ఈ దొర ఏం చేశాడు? వాళ్ళు వడ్డం చేయక నా ముందే తన ఇస్తార్లో మొత్తం ముక్కలన్నీ ఏరుకుంటా దేవుకుంటా ఇన్ని వేసేసుకున్నాడండి. మళ్ళా తెచ్చినోడిని ఇక రేపో తెచ్చినోడిని బెదిరిస్తా ఉన్నాడు. వాళ్ళు తెచ్చింది మా 10 మందికి ఆ ఇట్టట్టి భగవని ఈయన ఒక్కడే దులుపుకున్నాడు. నేను నోరు తెరిచిన ఒక్కడే ఇంత తింటాడా? ఒకవేళ నీ తిండిపోతు అయితే నీ మెడకేం పెట్టుకోమన్నాడు దేవుడు? 10 మందిలో కత్తి పెట్టుకో, నువ్వు గొంతు కత్తి పెట్టుకో, ఆ రోజు తినకు. నువ్వు ఇంటికి పోయిన తర్వాత కమ్మగా కిలో అంటుకొని తిను. ఎవరైతే తింటారు? బయట పరువు ఏంటని చేసుకోవద్దు. సేవకుడు ఇట్లా తిన్నాడంటే వాళ్ళు వడ్డం చేసే వాళ్ళకి మనసులో ఉండిపోదా? చెప్పండి. నాకు చాలా బాధ వేసింది. కొంతమందికి ముక్కలేంది ముక్కెత్తారు, అలాంటి వారు ఉన్నారు. అన్ని రకాల పదార్థాలు దేవుడు పెట్టాడు. దొండకాయలు, బీరకాయలు, సొరకాయలు ఎందుకు పెట్టాడు? ఎప్పుడు ముక్కలే కావాలా నీకు? మందిని చూడొద్దా ఇంట్లో? మరి అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మమ్మీ ఉంది, డాడీ ఉంది, వాళ్ళకి సరిపోతా లేదా? కొండ ముంగడ పెడితే మొత్తం దేవుకొని నువ్వే తింటివి దయ్యం తిన్నట్టు. మిగతా కథ ఏం కావాలి? ఆలోచించండి కాస్త. షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా మనం ఆరాలి. తిండిపోతులు పరలోక రాజ్యం చేరారట. నాకు ఆశ్చర్యం వేసింది. తాగుబోతులు పోరు మనకు తెలుసు, వ్యభిచారులు పోరు మనకు తెలుసు, దొంగలు పోరు మనకు తెలుసు పరలోకంలో. కానీ ఏమని రాబడింది? తిండిపోతులు కూడా పరలోకం పోరాడు. మీకు డౌట్ ఉందో చూపిస్తా మాట. ఇప్పుడైతే సోదరుడు అనబడి వాడు ఎవడైనా జారుడు గాని, లోబి గాని, విగ్రహాలతో గాని, తిట్టుబోతు గాని, తాగుబోతు గాని, దోచుకున్న వారు అయిన ఎడల అటివంతు సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిస్తున్నాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తినంగెట్ల దేవుడు అద్దంటుండు, ఇష్టమైనంత మనం తినచ్చు కదా అని చెప్పి నేను అనుకునేవాడిని. మరీ మాత్రం చాలా తిండి మీదనే మనసు పెట్టుకునేవారు, లోకంలో తినడానికే బ్రతికేవారు. అలాంటి వారు పరలోక రాజ్యానికి వారసులు కారండి. అయితే యవనస్తుల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మేము తినము, రాజు తినే భోజనం మాకు అవసరం లేదు, కూరాకులు పెట్టినా పర్వాలేదు. ఒకనాడు తోటకూర, ఒకనాడు గోంగూర, ఒకనాడు పుంటి కూర, ఒకనాడు ఏదో బచ్చల కూర, రకరకాలు పెట్టండి మాకు, కానీ కూరాకులే పెట్టండి, మేము మాత్రం రాజు తినే భోజనాలు తినము. అంతేకాకుండా మంచి మంచి షర్బత్లు, పానీయాలు, ద్రాక్షరసం ఇవి మాకు అవసరమే లేదు. పట్టి మంచినీళ్ళు ఇవ్వండి, 10 రోజులు మనల్ని పరీక్షించి చూడండి అన్నారు. 10 రోజుల టైము వడ్డం చేసేవానికి ఇచ్చారండి వీళ్ళు. 10 రోజులు మనల్ని చూడండి, మేము బలహీనం అవుతామేమో, ఒకవేళ బలహీనం అయిపోయినామంటే రాజు తినే భోజనమే మాకు పెట్టండి అని కోరారు వీళ్ళు. వాళ్ళు మంచి మాటని మాట్లాడుతున్నారు కదా ఈ పిల్లలు అనుకొని తానేం చేశాడు? వాళ్ళందరికీ మటన్, చికెన్ తెచ్చిచ్చి పానీయాలు తెచ్చిస్తే షడ్రకు, మేషకు, అబేద్నెగోలకు మాత్రము మంచినీళ్లు, కూరాకుల భోజనం, శాకధాన్యాదుల భోజనం ఇదే పెట్టేవాడు. ఇప్పుడు ఈ రోజుల్లో పల్సస్ తినాలని డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. మొలకలు ఎత్తిన విత్తనాలు తినాలని, అనగా శాకధాన్యాదులు. దానిలో ఎంత పవర్ ఉందో ఈ రోజుల్లో ప్రజలకు తెలిసి వస్తుంది.
ముఖం తేజస్తో నింపబడుతుందండి. ముఖం వెలుగుతాయి. ఆడపిల్లలకు పింపుల్స్ రావు. ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్న పనే ఉండదు. ఈ మొలకల విత్తనాలు తింటే మీ ముఖాలు మెరుగుపడతాయి. అది ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకున్నంత బలి అవుతుంది. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ చూస్తే వాళ్ళు అదే తిన్నారు, శాఖదానాదులు తిన్నారు. ఈ రహస్యం ఎప్పుడో దేవుడు మనకు బయలుపరిచాడు. కానీ మన ప్రాణం ఆశించేది ఏంటి? చికెన్ 66 కావాలంట, మూలుగు బొక్కలే కావాలంట. మన ప్రాణం అది ఆశ పెట్టుకుంటుంది. కానీ ఇక్కడ చూస్తే వీళ్ళు ఆ కూరాకులే తిన్నారు. 10 రోజుల తర్వాత పరీక్షిస్తే ఏం జరిగింది? వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు ఎంతో వెలుగుతో ఉన్నాయట. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము చదవండి ఆ భాగం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1:12 చూడండి. భోజనమునకు శాఖ ధాన్యాదులే, పానమునకు మంచినీళ్ళే. అంతే. 10 రోజుల తర్వాత జరిగిన విషయం చదవండి. ఎక్కడున్నది? 15వ వచనం చూడండి. 10 దినములైన పిమ్మట వారి ముఖములో, చూడండి, రాజు భోజనం భుజించి బాలులందరికంటే, చికెన్ మటన్ తిన్న ముఖాల కంటే అమ్మో సౌందర్యంగాను కలగాను కనబడి 2 మాటలు వాడబడ్డాయి. అందం కూడా ఉంది, దేవుని కళ కూడా ఉంది. చెప్పండి, అందం కూడా ఉంది, దేవుని కళ కూడా ఉంది. సుందరంగా అందంగా మనం కనబడాలంటే ఏం తినాలి? ఈయనే చెప్తాడు. ఏం తినాలి ఆయన? చేపల నిన్న తిన్నట్టు ఏం తినాలి మరి? శాఖ ధాన్యాదులు, ఆకుకూరలు. వెరీ గుడ్. ఇంటి పక్కకి ఆకుకూరలు మొదలెట్టుకుందామా? ఉన్నాయా? తోటకూరలు, ఆకుకూరలు మా తల్లికి చాలా ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అయితే వీళ్ళ ముఖాలు ఎంతో సుందరంగాను కలగా ఉన్నది. మరి జ్ఞానంలో కూడా ఎలా ఉన్నారు చూడండి. 20వ వచనం. జ్ఞానంలో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకల సంబంధమైన ప్రతి విషయంలో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకుండగాండ్ర కంటే, గారడి విద్య గలవారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా తెలియబడెను. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు కోరేషు ఏలిబడిలో మొదటి సంవత్సరం వరకు జీవించెను. దేవునికి స్తోత్రం చెప్తాం. జ్ఞానంలో కూడా 10 రెట్లు ఎక్కువ ఉన్నారు. మన పిల్లల క్లాసులో ఎలా ఉండాలి? 10 times వాళ్ళకంటే బెటర్ ఉండాలి. క్రైస్తవ పిల్లలంటేనే క్లాసులో పిల్లలందరికీ హడలు ఉండాలి. అందరు భయపడరు. అమ్మో వాళ్ళు ఉరుకుట్లో కూడా ఫస్ట్ వస్తారు, అమ్మో వాళ్ళు కప్పగంతులో ఫస్ట్ వస్తారు, మ్యాథ్స్ లో ఫస్ట్ వస్తారు, సైన్స్ లో ఫస్ట్ వస్తారు. వాళ్ళకి సోషల్ కూడా బాగా తెలుసు, సైన్స్ బాగా తెలుసు. ఎప్పుడు చదువుతుందో ఏమో వాళ్ళ మమ్మీ ఎప్పుడు చూసినా ఆటలో ఉంటుంది, ఏ ముందు కూర్చుంటుంది, కానీ చదువులో బాగా ఫస్ట్ ఉంది అని అంటారు అందరు. యోహాను బిడ్డ శారం చూడండి, క్లాసులో ఫస్ట్ వస్తుంది. నిన్న కలవకట వెళ్ళ మండలం ఫస్ట్ వచ్చిందని. మండలం నన్ను అధికారులు వచ్చి సన్మానం చేశారు ఆ పిల్లకి. నాకు చూసి ఒక పాస్టర్ బిడ్డే, పాస్టర్ గారికి చాలా డబ్బు ఉంటుంది కదా, హైయర్ స్టడీస్ చదివించాలి. పిల్లలు జ్ఞానంతో సంపాదించుకుంటారు. దేవుని దయ వారి మీద ఉంటుంది. షడ్రక్ మేషక్ దానియేలు అబేద్నెగోలు 10 రెట్లు ఎక్కువగా కనబడ్డారు జ్ఞానం అందు వాక్యం. ఇతర పిల్లల కంటే 10 రెట్లు ఎక్కువగా కనబడ్డారు. వాళ్ళ మొక్కలు కూడా ఎలా ఉన్నాయి? సుందరంగాను కలగాను ఉండేవి. మన పిల్లల మొక్కలు ఎలా ఉండాలి చెప్పండి? సుందరంగాను కలగా ఉండాలి. మటన్ తింటే వస్తాయా? చికెన్ తింటే వస్తాయా? శాఖ ధాన్యాలు ఏది చేసినా ప్రార్థన చేసుకొని తినాలి. మమ్మీ ఏది ముందు పెట్టినా స్తోత్రమని, మమ్మీ ఇది నేను తినపో అని చెప్పి అలుగుతుంటే మమ్మీ ఎంత బాధపడితే చేసినందుకు. కొంతమంది అలుగుతూ ఉంటారు, నేను తిన ముందు పట్టు, వాళ్ళకి అప్పుడే ఏదైనా వేసుకొచ్చి పెట్టాలి. అట్లుంటారు. నేరడంతా ఉండరు, కానీ 6 అడుగుల మంచినే ఆడిస్తూ ఉంటారు. ఎత్తవా లేదా నాకు కొన్నిసార్లు మా కొద్దిగా అట్లే చేస్తారు. మా చేతులు బాగా కొట్టుకుంటా ఉంటారు. వాటర్ వాంట్ అని చెప్పి వాటర్ ముందు పెడితే చూసేది ఇట్లా తీసి కరాటెక్కి కేసినట్టే వాడిస్తాడు. మళ్ళీ పాలు సీసా కావాలేమో అనుకోని పాలు తీసుకుపోయి పెడితే అది కూడా తీసి పడేస్తాడు. దాని భాషనేమో నాకు అర్థమై మునగది. ఏం కావాలంటే అప్పుడు నాకే గుర్తుకొస్తుంది, అయ్యో డైపర్ మార్చలేమని. అప్పుడు డైపర్ తీసేస్తే కిరికన్నా అవుతుంది. చూడండి, దానికేమో చెప్పరాకపోయి, నాకేమో అర్థం కాకపోయి, కానీ అది సాధించుకుంటుంది. ఏం కావాలని ఏం జయించాలో మనతో అది జయించుకుంటుంది, దానికి భాష రాకపోయినా. హల్లెలూయా. చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు జ్ఞానంలో 10 రెట్లు అధికంగా ఉన్నారు. వాళ్ళు ఎలా కనబడుతున్నారు? 110 కీర్తన 3వ వచనంలో, నీ యవనులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకారకృతులై
మంచు వలె అరుణోదయ గర్భం నుండి నీ యొద్దకు వచ్చెదరు. గర్భం నుండి మంచు పుట్టినట్టే వాళ్ళు పుట్టి ఏ మలినం అంటకుండా, ఏ మచ్చ దానికి అంటకుండా, మంచుకు ఏ మచ్చ అంటది కదా, బావిలోకి వెళ్ళి దోడిన నీళ్ళన్నా కొన్నిసార్లు మురికి రావచ్చు, బోరు కొట్టినా కొన్నిసార్లు శిలం పట్టిన నీళ్ళు రావచ్చు. కానీ ఆకాశం నుండి పడే వర్షానికి ఏ తిరిగా పరిశుద్ధంగా ఉంటుందో ఈ అరుణోదయ గర్భం నుండి జన్మించిన మనసు కూడా అంత పరిశుద్ధంగా ఉంటుందండి. పరిశుద్ధంగా యవనస్తులు నీ దగ్గరికి వచ్చేదారు. వృద్ధులని చెప్పబడలే, పిల్లలని చెప్పబడలే, యూత్స్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన యూత్స్ గురించి అలా నేను పలకగలుగుతానా? అమ్మో వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ఒకనాడికి పాపం చేయరు, ఒకనాడికి మీరు బ్రాండి షాపులు వాళ్ళు కనబడరు, జంతువులు చేసుకోరు మా వాళ్ళు అనగలుగుతానా? నేను తల దించుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు వింటా ఉంటే. ఎంత భయంకరంగా తయారవుతుండ్రు యూత్స్. అలాంటి వారు వచ్చినా ఒకటే, రాకుండా ఒకటి, ఇంకా రాందే మేలు, సంఘానికి మచ్చ రాకుండా. దేవునికి స్తోత్రం. అయితే మారుతడం పూర్తిగా మారాలి. క్రైస్తవం అని చెప్పుకోవాలి, మనం క్రీస్తు కోసం రోషం కలిగి ఉండాలి, పరిశుద్ధంగా మారాలి అంతే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వ్యతిరేకమైన తినము రాగము అని ఎట్లా నిర్ణయం చేసుకున్నారో మనసు నిబ్రపరచుకోవాలి. మెడ మీదకి కత్తొచ్చిన వాడి జోలికి మేము పోము, మాకు అవసరం లేదు అది. మేము దేవుణ్ణి నమ్మిన వాళ్ళం, మేము తాగము, మేము తినము, మేము దొంగలించము అని చెప్పి గట్టి తీర్మానం చేసుకోవాలి. నాకు చాలా దినాల క్రితం ఇక్కడ కొన్ని కాయలు మాయమైనవి జామ చెట్టుకు. అప్పుడే ఈ పిల్లలు మిరియమ్మ పిల్లలు వచ్చి బదం కలిగిట ఏరుకునే అలవాటు అలాకుంది. గులాబ్ కొని మాయమైనాయి. అయితే నేను కోపంతో మండి పడతా ఉన్నా వాళ్ళ మీదకి. పువ్వులు తెంపింది, నాకు ఇట్లా వేసింది, గట్లా వేసింది, గులాబ్ పువ్వులు కూర్చుని ఎందుకు మాయం చేసింది, ఎందుకు తెంపింది అంటే ఆ పిల్ల అన్న మాటకు నాకు జల్లుమన్నదండి. అసయ్య, మేము వేసే నమ్ముకున్న వాళ్ళం, అబద్ధాలు ఆడము, నేను దెంపలేము అనబట్టి ఆ పిల్ల చూసుకో. గాడిది పిల్లంతో మాట్లాడంత బదిలైంది, నా రోగం తిరిగిపోయింది. మేము క్రైస్తులమయ్యా, మేము అబద్ధాలు ఆడము, మేము దెంపలేమని బట్టి ఆ పిల్లకి ఇంత ఉంది. ఈ మాట నీ పిల్ల చెప్పగలుగుతారా? నేను దొంగతనం ఏనాడు చేయను, నేను క్రైస్తవుని, నేను యేసయ్యని నమ్ముకుని. లేక పిల్లల్ని దొంగతనం చేయమని పంపుతామా? కొన్నిసార్లు అట్లా జరుగుతుందిగా. ఎంత భయంకరమది. పిల్లలు అబద్ధాలు ఆడుతూ ఉంటారు, పిల్లలు దొంగతనం చేస్తూ ఉంటారు, తల్లిదండ్రికి గుర్తు లేకుండా డబ్బులు దబ్బేస్తూ ఉంటారు. వాళ్ళంతా ఎందుకు, నేను చేసేవాడిని, నా సంగతే చెప్తున్నా, దేవుణ్ణి నమ్మి కూడా చేసేవాడిని. కొన్నిసార్లు మా కిరాణా షాప్ ఉంటుండే, మా తల్లి కిరాణా షాప్లో కూర్చున్నప్పుడు అంతసేపు ఎప్పుడు బయట పోతారా కనిపెట్టుకొని ఉండేవాడిని. మమ్మీ నేను కూర్చుండాలా, నువ్వు కాసేపు ఛాయ్ తాగి రాపో, అన్నం తిని రాపో, అందాక నేను కూర్చుంటా అని. అప్పుడు 100-200 ఎన్ని వస్తాయో చక్కెర, బియ్యం, కారపొడి అవన్నీ నా జేబులకే పోతుండే. అవి తీసుకొని వెంటనే సినిమాలకు అవతల పడుతుంటే, నేను థియేటర్ల పంటి తిరుగుతుంటే. అప్పుడు సరిగ్గా మారుమనసు నాకు లేదు, దొంగలించేవాడిని నేను. అలా దొంగ బుద్ధి అంతా మానేసుకున్నా, అబద్ధాలు మోసం అన్ని మానేసుకున్నా. యేసయ్య నన్ను మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. నాలోనికి యేసయ్య వచ్చాడు, సైతాన్ తొలగిపోయింది. హల్లెలూయా. ఎంతమంది త్రాగుబోతులుగా ఉన్నారో వాళ్ళకి ఒక దయ్యం ఉన్నట్టు, ఎంతమంది తిట్టుబోతులుగా ఉన్నారో వాళ్ళకి దయ్యం ఉన్నట్టు. దయ్యాలు వాళ్ళని ఏళ్తా ఉన్నాయి, షికార్ల పంటి తిప్పుతా ఉన్నాయి, సైతాన్ వాళ్ళని ఏళ్తుంది. ఎంతకాలం దాని మాట మనం వినాలి? ఒక్కసారి దానిలాగా తీర్మానం చేసుకోవాలి. ఏమని? మేము తినము, మేము తాగము, దాని జోలికి పోము, మేము దేవుని విడలాం. నాకు వట్టి మంచినీళ్ళు ఇవ్వండి, వట్టి కూర ధాన్యాదులు ఇవ్వండి, అంతే చాలు అని చెప్పి గట్టి తీర్మానం చేసుకున్న ద్వారా చూడండి ఎంతగా దేవుడు వారిని దీవించాడు. అగ్ని గుండం నుండి కూడా తప్పించిండా లేదా? నీ ఇంట్లో కూడా నిన్ను ప్రమాదాల నుండి తప్పిస్తాడు దేవుడు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు. ఎప్పుడైతే నీతి మనం కాపాడుకుంటామో, భక్తి కాపాడుకుంటామో, ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత, వృక్షో రక్షతి రక్షిత. అంటే వృక్షాలు మనం కాపాడితే అవి మనల్ని కాపాడుతున్నాయి, ధర్మం మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అని ఎందుకు వేద పండితులు చెప్పారు? ధర్మం కాపాడేలా ఎక్కడికి. మనం దేవుణ్ణి నమ్మినప్పుడు ధర్మం కాపాడుకోవాలని. ఇష్టమైనట్టు విచ్చలవిడిగా ఏనాడు కూడా మనం తిరగకూడదు, పరిశుద్ధులై ఉండాలి. వారి యవనులలో శ్రేష్ఠులు, పరిశుద్ధులై
ఎలా వస్తారు దేవుని దగ్గరికి? అరుణోదయ గర్భం నుండి జన్మించిన మనసు వలె వస్తారట. దేవునికి స్తోత్రం. కొంతమంది మారు మనసు ఉన్నోళ్ళని చూడండి ఎట్లుంటారు వాళ్ళు, ఎంత భయపడతారు దేవునికి. ప్రతి మాట సేవకుని అడిగే చేస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఇష్టమైనట్టు అన్ని చేసుకునేవారు కదా, వాళ్ళకి తెలియదు పాపం. దయ్యాలు చెప్పినట్టు తిరిగేవారు కదా, భార్యను కొట్టుడు, తిట్టుడు, తిరుగు పొరుగు వారితో కొట్లాట పెట్టుకోడు, తాగుడు, ఇవన్నీ ఉండేది ముందు. కానీ ఎప్పుడైతే క్రీస్తు లోనికి వచ్చాడు, భార్యలోనికి వచ్చాడు, వాళ్ళు మారిపోయి వాళ్ళ ముఖం మీద ఒక కళ ఉంటుందండి. వాళ్ళు దేవునికి భయపడతారు, సేవకునికి భయపడతారు, సేవకుడు అంటే గౌరవిస్తారు, సేవకుని అడిగి అన్ని చేస్తారు. అది నీతిమంతులుగా మారిన వాళ్ళ లక్షణాలు. ఆ మనిషికి నిజంగా రక్షణ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ ఇంటికి నేడు రక్షణ వచ్చింది అన్నాడు జక్కయ్యతో దేవుడు. ఎందుకన్నాడు? ఎందుకంటే తన మార్పులో ఏమన్నాడు? అయ్యా, నా సగం ఆస్తి నేను బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. నా 4వ వంతు నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వారికి ఇస్తా అన్నాడు. ఒకప్పుడు ఈ మనిషి ఎట్లవాడు ఉండేవాడు? పొట్టిగానే ఉన్నాడు, పొట్టి కాళ్ళు పొట్టి చేతులు, అయినా సుంకం వసూలు చేసేవాడు. ఎవరన్నా ఇయ్యకపోతే కోడతో కొట్టించేవాడు. సుంకం డబల్కు డబల్ వసూలు చేసేవాడు. రూపాయి తీసుకో బాబు అని గవర్నమెంట్ వారు చెప్తే వీడు 10 వసూలు చేసుకునేవాడు. ఆ సుంకంతో మస్తు బంగ్లాలు ఇల్లు అన్ని కట్టుకున్నాడు, చాలా ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు. కానీ యేసు ఎవరో చూడాలంటే ఎంతున్నాడు? ఇంత అంటున్నాడు. యేసు కనబడతారా? యూదులందరూ చాలా హైట్ లో ఉంటారు. ఈయన గమగమ ఏం చేశాడు? తెలివితో ముందుకు పరిగెత్తిపోయి చెట్టు ఎక్కత్తలేదు, కొమ్మలు పట్టుకోతలేదు, ఎంత దుంకినా ఆ దారి గుండా ఒకరు పోతా ఉంటే నన్ను ఎత్తర పైకి, సరే ఎత్తేశాడు. గబగబ గబగబ పోయి పై కొమ్మ మీద వంగి చూస్తుడు మొదలుపెట్టాడు, కొమ్మ మీదకి ఎక్కి. ఎంత తెలివ చూడండి, పొట్టడికి పుట్టాడు బుద్ధులు అన్నట్టే. కొమ్మ మీదకి వంగి చూస్తా ఉంటే అక్కడికి ఎవరు పోతా ఉన్నారు? యేసు ప్రభు దారి గుండా సంచరిస్తూ వెళ్ళిపోతున్నాడు. సంచారం అది. ఆకాశ పక్షుల గూళ్ళునే నక్కలకు బొరిలు. ఆయనకు స్థలం లేదు కనుక సంచారమే ఆ ఊర్లో. తన ఇల్లంటూ లేదు ఆయనకు. సంచరించకుండా వెళ్ళిపోతే ఆ సరిగ్గా చెట్టు కిందకి వచ్చి ఆయన పేరు ఊరు ఏం కూడా తెలియని మనుషులు అక్కడ ఉన్నారు. కానీ ప్రభుకు మొత్తం తెలుసు. జక్కయ్య, త్వరగా దిగు, నీ ఇంట్లో నేను ఉండవలసి ఉంది అన్నాడు. ఎవరు చెప్పారు ఉండమని? జక్కయ్య చెప్పాడా ఉండమని? చెప్పలే. ఇన్విటేషన్ ఇచ్చాడా రా ప్రభు అని? ప్రభు డైరెక్ట్ మాట్లాడుతున్నామని, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట్లో నేను ఉండవలసి ఉంది. అప్పుడే వెంటనే అరుణోదయ గర్భం నుండి జన్మించిన మనసు వలె ఆయనకు మార్పు వచ్చేసింది. చీకడంతా తొలగిపోయింది. బొగ్గు మంటల పడితే ఎట్లా నలుపు ఎరుపు వస్తుందో ఆయన కలరే మారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆయన ముఖం మీద తుసు వచ్చేసింది. ప్రభుకు మంచి భోజనాలు సిద్ధపరిచాడు, మారు మనసు పొందాడు. చేతులు కట్టుకొని ఏమంటున్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగం, ₹1,00,00,000 ఆస్తి ఉందనుకోండి, ఎన్ని పోతాయి ఇప్పుడు? 50 లక్షలు దెబ్బకు వాయి. ప్రభు అడుగుపెట్టినందుకు మనసుంటే వాళ్ళు ఇస్తామా? 50 లక్షలు అంటే 50 లక్షల సార్లు ఆలోచన చేయాలి మనం. యుద్ధ మార్గం తర్వాత ఎవరికన్నా అన్యాయంగా తీసుకుంటే 4వ వంతు ఇచ్చేస్తా ప్రభు అన్నాడు. అంటే 4వ వంతు పోయేసరికి ఆయనకి ఏం మిగులుతుంది ఇప్పుడు? అయినప్పటికీ అంత త్యాగం ఎలా వచ్చింది ఈయనకు? ప్రభువుని నమ్మినందుకు. ప్రభుని నమ్మిన వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. త్యాగం, గుణాలే వేరా, అనుకునే వేరా, అలా మాటలే వేరా, దుర్సు మాటలు ఏమాత్రం ఉండయి. దీనత్వం ఉంటుంది. వాళ్ళు తిట్టినా పడే రకంగా ఉంటారు, వాళ్ళు కొట్టినా పడే రకంగా ఉంటారు. సద్గుణాలతో నిండి ఉంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. మంచి గుణ లక్షణాలు వాళ్ళు ఆవరించుకొని ఉంటాయి. వాళ్ళు అప్పుడే మనకు గుర్తయిపోతారు భక్తులని. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారే నాకు కేవలము ఇష్టలు. దేవునికి స్తోత్రం. వాళ్ళ భక్తులను అప్పుడే మనకు గుర్తయిపోతుంది. చూడండి, యవనులలో శ్రేష్ఠులు, పరిశుద్ధ అలంకృతులై మనసు వలె అరుణోదయ గర్భంలో నుండి నీ యొద్దకు వచ్చేదారు. త్వరగా ముందు సాయి కీర్తన ముగిద్దాం. 4వ వచనం. మెల్కిసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై యుందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. ప్రభు నీ కుడిపార్శ్వమందు ఉండి తన కోపదినమున రాజులను నలగగొట్టును, అన్యజనులకైనా తీర్పు తీర్చును. దేశం శవములతో నిండి ఉండును. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలుగొట్టును. మార్గమున ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. ఇక్కడ కూడా ఎన్నో గొప్ప గొప్ప మర్మాలు దాగి ఉంటున్నాయి. మెల్కిసెదెకు క్రమం చొప్పున నిరంతర యాజకుడు మన ప్రభు. మెల్కిసెదెకు ఏ దేశం నుండి వచ్చాడు? ఆయన తల్లి ఎవరు, తండ్రి ఎవరు?
ఆయన ఏ గోత్రము ఏం కూడా చెప్పబడలేదు. బహుశా మల్కీసెదెకు యేసుప్రభు ఉంటాడు ఆ కాలంలో. ఎందుకనగా మలకి గ్రంథంలో ఆయా కాలంలో పురాతన కాలం మొదలుకొని పురాతన కాలం నుండి ఆయన ప్రత్యక్షమగుచూ వచ్చెను అని రాయబడింది. యేసుప్రభు ఏమైందా ఆయా కాలాల్లో ప్రత్యక్షమయ్యాడు. యెహోషువ కనబడ్డాడు. యెహోషువ సాగిలపడి నమస్కారం చేసుకున్నాడు. మనోహ కనబడ్డాడు. మనోహ బలి అర్పిస్తే ఆ బలి మంటల్లో పైకి వెళ్ళిపోయింది. ఇంకెవరికన్నాడు? షడ్రక్ మేషక్ అబేద్నెగో 4వ పురుషుడుగా కనబడ్డాడు. అగ్ని మంటల్లో సంచరించాడు. ఆయా కాలంలో ప్రత్యక్షమయ్యాడు. మల్కీసెదెకు కూడా అబ్రాహాం యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు ఎదుర్కొన్నాడు అబ్రాహాంను. అబ్రాహాం ఇంకా మల్కీసెదెకు ఇద్దరు ఎదురుబదురు అయినప్పుడు మరి అబ్రాహాంకి ఆయన ఏమిచ్చాడు? ద్రాక్షరసము, రొట్టె. చెప్పండి, ఏమిచ్చాడు? ద్రాక్షరసం, రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది? బల్లారాధనకు సాదృశ్యంగా. అప్పుడు ఈ మల్కీసెదెకు తాను సంపాదించే అంతట్లో 10వ వంతు ఇచ్చేశాడట. ఏమిచ్చాడు? 10వ వంతు. 10వ వంతే తీసుకున్నాడంటే ఆయన ఎవరు? యేసు ప్రభు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కనుక మల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతర యాజకుడు అయి ఉన్నావు. యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. ప్రభుని కుడిపార్శ్వమందుండి తన కోప దినమున రాజులను నలగొట్టును. అన్య జనులకు ఆయన తీర్పు తీర్చును. దేశం శవములతో నిండి ఉండును. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు తీర్పు తీస్తే దేశం అంతా పీనుగులు పడి ఉంటుంది. ఎక్కడ చూసినా పీనుగులు. దేవుని తీర్పు చాలా భయంకరంగా ఉంటుందండి. విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును. విశాల దేశం అంటే అనేక దేశాలు చూడండి, అనేకమైన విశాల దేశాలు. అలాంటి ప్రధానుని కూడా దేవుడు నలగొడతాడు. అప్పుడు మార్గం ఏటి నీళ్లు పానం చేసి ఆయన తల ఎత్తును. వాళ్ళందరినీ హతం చేసిన తర్వాత మంచినీళ్ళు తాగి, ఏటిలో నీళ్ళు తాగి ఆయన తల ఎత్తును అని రాయబడింది. ఈ కీర్తనకు మంచి రాగం ఉండేది ఒకప్పుడు. చక్కని కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.